నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. మరి థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే థైరాయిడ్ ఇష్యూస్ ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చాలా ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి అన్నమాట. చిన్న వయసు నుంచి 30, 35, 40లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. మరి దీనికి ఒక మంచి ఆయుర్వేదపరమైన పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. వన్స్ ఇప్పుడు ఒకసారి థైరాయిడ్ వచ్చింది అంటే వెయిట్ పెరుగుతూ ఉంటారు, లేదా బాగా చాలా సన్నగా అయిపోతూ ఉంటారు. హైపో. ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కన్నా అసలు రాకుండా అవాయిడ్ చేయడానికి వీళ్ళ జీవన శైలి కానీ ఆహారపు అలవాట్లు కానీ ఎలా ఉంటే మంచిది అంటారు? అంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అమ్మా. మనకి పీనియల్ గ్లాండ్ అంటాం, ఇక్కడ ఉంటుందంటారు. చాలా చిన్నది ఉంటుంది. దాన్ని యాక్చువల్గా ఏమంటారంటే ఆజ్ఞాచక్రం అని కూడా అంటారమ్మా. ఆయుర్వేదం 6th చక్రం అనమాట. దాన్ని ఆజ్ఞాచక్రం అని కూడా అంటారు. 6వ చక్రం మన బాడీలో. 7వది సహస్రారం అంటారు అనుకోండి. ఈ ఆజ్ఞాచక్రం అనేది మొత్తం బాడీని అంతా నడిపిస్తుందమ్మా. దాన్ని 6th సెన్స్ అంటారు, 7th సెన్స్ అంటారు. ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చేది. అది పిట్యూటరీ గ్లాండ్కి ఆర్డర్ ఇస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్కి ఆర్డర్ ఇస్తుందమ్మా. ఈ థైరాయిడే మొత్తం టోటల్ మీ శరీరాన్ని నడిపించేది. అందుకు చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట అది. ఈవెన్ సంతానం కలగడానికి కూడా స్పెర్మ్ ఎంత రిలీజ్ చేయాలి ఏంటి అనేది కూడా బాడీని నియంత్రించేది అదే. అంటే ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా ఎప్పుడైతే అక్కడ థైరాయిడ్ గ్లాండ్ అది థైరాయిసిన్ అనేది ఏదైతే ఫ్లూయిడ్ని శరీరంలోకి అది రిలీజ్ చేయాలో అక్కడ అన్ఈవెన్నెస్ వస్తే మీకు టోటల్ బాడీలో అన్ఈవెన్నెస్ వస్తుంది. ఓకే. ఇందులో థైరాయిడ్ అనుకుంటాం కానీ 2 రకాలు ఉంటాయి. ఒక థైరాయిడ్ని హషిమోటో థైరాయిడ్ అంటారు, ఆటో ఇమ్యూన్. ఈ థైరాయిడ్ మీకు వచ్చింది అంటే అది ఆటో ఇమ్యూన్ మామూలు దాన్ని తెలుసుకోవాలి అంటే మీరు యాంటీటీపీఓ యాంటీబాడీస్ అని ఒక టెస్ట్ ఉంది. అది చేయించుకుంటే ఈ హషిమోటో థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు వీళ్ళు. యంగ్ ఏజ్లో కూడా ఓన్లీ థైరాయిడ్ ఒకటే కాకుండా సైకలాజికల్గా అప్సెట్ అయిపోవడం, కోపం రావడం, దుఃఖం రావడం, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకోవటం, ఇంకా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ బ్రెయిన్ ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉండదు, అంత ఇబ్బంది పెడతాం. దానికి మందులు కష్టం అమ్మ. కానీ ఎనీ థైరాయిడ్ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ జాగ్రత్తలు ఏంటి అంటే గోధుమ మైదా తీసుకోకూడదమ్మా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఈ 4 రకాల ఆహారాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అవి పూర్తిగా లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయడమే మంచిదమ్మా. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ మళ్ళీ కొంచెం యాక్టివ్లోకి రావాలి అంటే ముందరకు బార్లంగా పడుకునమ్మా, ఇలా పెట్టుకుని అని ఈ వైబ్రేషన్ అమ్మా. ఓకే. ఈ వైబ్రేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ అయితే వేవ్స్ వస్తున్నాయో, అంటే నేను చెప్పేది హమ్మింగ్ ఇక్కడ రావాలమ్మా. మళ్ళీ ఇక్కడ ముక్కు నుంచి చేసినా ఉపయోగం లేదు, ఇక్కడ వైబ్రేట్ అవ్వాలి. ఇక్కడ వైబ్రేట్ అయితే ఏమవుతుందంటే ఎంత లెక్క మళ్ళీ ఆ వైబ్రేషన్ వల్ల ఏ థైరాయిడ్ గ్లాండ్ అయితే గట్టిపడిపోయి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అందులోకి వెళ్ళడం వల్ల అది వర్క్ చేయడం తగ్గించుకుంటున్నాము. ఓకే. అవన్నీ కరిగి మళ్ళీ బయటికి రావాలి అంటే ఆ 4 పదార్థాలు మానేయడం ఇంపార్టెంట్. ఈ హమ్మింగ్ అనేది మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా రోజు 10 సార్లు ఒక 2-3 సెట్లు ఉదయం, 2-3 సెట్లు సాయంత్రం చేసుకుని తెల్ల ఆవాల నూనె అమ్మ. తెల్ల మస్టర్డ్లో వైట్, రెడ్ ఉంటాయి. ఆ తెల్ల ఆవాల నూనె తెచ్చుకుని రోజు 2 పూట్ల దానికి మసాజ్ చేసుకుంటే చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే. వ్యాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ నెక్ ఎక్సర్సైజెస్ చేయడం, అక్కడ ఆయిల్ కాసేపు మసాజ్ చేసుకోవడం, నొక్కి రాయక్కర్లేదు, సంథింగ్ ఏదైనా యాక్టివిటీ చేయడం అక్కడ. సంథింగ్ అంటే ఓన్లీ ఆవ నూనె పనిచేస్తుందమ్మా. అది మీరు రాస్తూ ఉండగా వేడెక్కుతుంది ఈ ఏరియా. ఎక్కువ నొక్కి రాసేసారనుకోండి పుండు పడిపోతుంది, ఎర్రబడిపోతుంది, మచ్చపడుతుంది. అందుకేంటంటే లైట్గా రాయాలి, వేడొస్తే రాయడం మానేయాలి. ఓకే. అందరి స్కిన్లు ఒకలా ఉండలేదు కదమ్మా, సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి. వాళ్ళకి ఆవ నూనె రాస్తే దురద రావచ్చు, ఎర్రబడవచ్చు. అటువంటి వాళ్ళు మానేసి కాస్త ఆవు నెయ్యో, కొబ్బరి నెయ్యి రాస్తే తగ్గిపోతుంది. ఓకే. అలా కాకుండా ఆవ నెయ్యి రాసిన పడుతుంది అన్నవాళ్ళు ఆవ నెయ్యి రాసుకోవచ్చమ్మా. అలాగ మీరు డైలీ ఆవాల నూనె రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. పడని వాళ్ళు ఆవు నెయ్యి రాసుకుంటే తగ్గుతుంది. మానేయడమే రాయడం. ఈ విధంగా కనుక చేస్తే
థైరాయిడ్ తగ్గడానికి కూడా చక్కని అవకాశం ఉందండి. ఓకే. అలాగే ఆహారం అనే దాంట్లో మీరు తీసుకోవాల్సినవి ఏవి అంటే కొంచెం ఆవు నెయ్యి ఎక్కువ తీసుకోవడం, దేశీ ఆవు నెయ్యి అమ్మ. అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్క చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి ముక్క తినలేము, డైలీ అక్కడ కొడతాం, కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో దాయాలి, ఇది పాడవుతుంది అని తలపోటు ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె, వజ్జి నూనె అని అమ్ముతున్నారు. మన కురిడి నుంచి వచ్చిన నూనె అనమాట. చాలా బాగుంటుందమ్మా అది. అది పడుకునేటప్పుడు రోజు 1 చెంచా 2 చెంచాలు తీసుకుంటే, నిమ్మరసం కొద్దిగా పిండుకుని దాంట్లో కొద్ది గోరువెచ్చగా తీసుకుంటే కనుక ఓన్లీ థైరాయిడే కాకుండా ఈ మోషన్ కాన్స్టిపెన్సీ విపరీతమైన భయంకరమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపెన్సీ పోయి మళ్ళీ కామన్గా మోషన్ అవడానికి అవకాశం ఉందమ్మా. అంత చక్కగా పనిచేస్తుంది. అలాగే అరటి తొక్క కూడా పనిచేస్తుందమ్మా. అరటి తొక్క అక్కడ కాసేపు మసాజ్ చేసుకోవచ్చు. అరటి పండు రోజు 1 తింటే మంచిది, షుగర్ లేని వాళ్ళైతే. షుగర్ ఉన్న వాళ్ళైతే అరటి పండు వల్ల షుగర్ పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది పడతారు. ఈ విధంగా అయితే మనకి ఈ బ్లాకేజ్ని కరిగిస్తాయో అటువంటి మన జిడ్డు పదార్థం కానీ తీసుకోవడం వల్ల బాడీలోకి వెళ్ళే కెమికల్స్ కానీ విష పదార్థాలు కానీ బాడీలోకి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవాలమ్మా. జాగ్రత్త తీసుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఈ కొబ్బరి నూనె లాంటిది తీసుకోవడం, పేగులకి ఎప్పుడైతే జిడ్డుగా ఉన్నాయో, మీరు మోషన్ ఫ్రీగా అయిపోయిందో, మీ బాడీలో టాక్సిన్స్ లేవో, ఈ టాక్సిన్స్ వల్లే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది గట్టిపడుతుందమ్మా. అయితే విష పదార్థాలు మనం ఏంటంటే పూర్వకాలం ఆముదం వాడుకునేవారు, చక్కగా మోషన్ అయ్యేది, బాడీ ఎప్పుడు శుద్ధిగా ఉండేది, సంవత్సరానికి 2-3 సార్లు. ఇప్పుడు మనం అసలు అది మర్చిపోయాం పూర్తిగా. అన్నీ క్లీన్ చేస్తున్నాం తప్ప పొట్టని క్లీన్ చేయట్లేదు. దానివల్ల ఆ టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ ఒకటే కాదమ్మా, అన్ని అవయవాల్లోకి ఈ విషయాలు అనేది చేరటం వల్ల కూడా మీకు షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, కొలెస్ట్రాల్ రావచ్చు, గ్యాస్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, ఓన్లీ థైరాయిడ్ అనే కాకుండా. అందుకు శరీరాన్ని ఎప్పుడు శుద్ధిగా ఉంచుకుని టాక్సిన్స్ లేకుండా చేసుకుని ఆ వ్యాయామం అనేది చేస్తే కనుక థైరాయిడ్ కూడా రివర్స్ అవుతుందమ్మా. కొన్ని మందులు కూడా ఉన్నాయి. రివర్స్ అవుతుంది అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ వాళ్ళు చేసే, అంటే జీవితంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా అది కంటిన్యూ చేయగలిగేటంత ఓపుకుంటే తప్పనిసరిగా దాని నుంచి బయటపడవచ్చు. కన్సిస్టెన్సీ ఉంటే అది దేంట్లో అయినా అంతే కదా సార్. వెయిట్ లాస్ అయినా, ఇప్పుడు షుగర్ రివర్స్ చేసుకోవాలన్నా కానీ, హెల్త్ కాపాడుకోవాలన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత చెప్పినా కూడా. అవునండి. ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.